ईश्वर उवाच शृणु देवी प्रवक्ष्यामि कवचं सर्वसिद्धिदं पठित्वा पाठयित्वा च नरो मुच्येत सङ्कटात्। अज्ञात्वा कवचं देवी दुर्गामन्त्रं च यो जपेत् न चाप्नोति फलं तस्य परं च नरकं व्रजेत्। उमादेवी शिरः पातु ललाटे शूलधारिणी चक्षुषी केचरी पातु कर्णौ चत्वरवासिनी सुगन्धानासिकं पातु वदनं सर्वधारिणी जिह्वं च चण्डिका देवी ग्रीवां सौभद्रिका तदा। अशोकवासिनी चेतो द्वौ बाहू वज्रधारिणी हृदयं ललिता देवी उदरं सिंहवाहिनी कटिं भगवती देवी द्वावूरु विन्ध्यवासिनी महाबला च जङ्गे द्वे पादौ भूतलवासिनी। एवं स्थितासि देवी त्वं त्रैलोक्ये रक्षणात्मिका रक्ष मां सर्वगात्रेषु दुर्गे देवी नमोस्तुते। ఇది శ్రీ దుర్గా కవచం. దుర్గాదేవి మనల్ని విభిన్న రూపాల్లో రక్షిస్తూ కాపాడుతూ ఉంటుంది. ఏ కష్టమైనా వచ్చినప్పుడు అమ్మ అని ఆర్తితో పిలవగానే మన పక్కన ధైర్యాన్ని ఇస్తుంది అని నమ్ముతూ ఉంటాం. అలాంటి దుర్గాదేవి విభిన్న రూపాల్లో మన శరీరానికి రక్షణ కవచంలా నిలుస్తుంది. ఉమాదేవి రూపంలో అమ్మవారు శిరస్సును కాపాడుతుంది. శూలధారిణిగా లలాటాన్ని రక్షిస్తుంది. కేచరీదేవిగా దృష్టిని కాపాడుతుంది. చతురవాసినిగా కర్ణాలని, నాసిక వద్ద సుగంధాదేవిగా, ముఖంలో సర్వధారిణిగా, వాక్కులో చండికాదేవిగా, గ్రీవం వద్ద సౌభద్రికాదేవిగా రక్షణగా నిలుస్తుంది. మనస్సును అశోకవాసినిలా కాపాడుతుంది. భుజాలను వజ్రధారిణిలా, హృదయాన్ని లలితాదేవిలా, ఉదరాన్ని సింహవాహినిగా రక్షిస్తుంది. నడుమును భగవతీదేవి, ఊరులను వింధ్యవాసిని, జంగాలను మహాబలాదేవి, పాదాలని భూతలవాసిని, ఇలా విభిన్న రూపాలలో అమ్మవారు మనల్ని సంరక్షిస్తూ ఉంటారని ఈ దుర్గా కవచంలో చెప్పబడుతుంది. దుర్గాదేవి లోకరక్షిణి. మనందరినీ ఒక కవచంలా ఉండి అమ్మ సర్వదా కాపాడుతుంది అని నమ్ముతూ దుర్గా కవచాన్ని భక్తితో పఠిద్దాం.